స్క్రీన్ షేర్ ఆఫ్ అయితే చెప్పండి. ప్లీజ్ స్టార్టింగ్ ఇన్ గూగుల్ కొలాబ్. సో ఫస్ట్ నంపైకి వెళ్ళే ముందు వాట్ ఈజ్ నంపై? లిస్ట్ లాగే ఉంటుంది నంపై కూడా. మనకి లిస్ట్ ఉంటాయి, అలాంటప్పుడు నంపైలు ఎందుకు స్టోర్ చేసుకోవాలి డేటా అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. సో ఎందుకు అంటే నంపై అనేది ఫాస్టర్ అనమాట. లైక్ నంపైలో నువ్వు ఒక డేటాను లోడ్ చేయటము, ఒక లిస్ట్లో లోడ్ చేయటం ఒకటి కాదు. లిస్ట్ అంటే మనం చూసాం కదా నిన్న. సో L1 అనేది ఒక లిస్ట్ అనుకుందాం, 1 2 3 అనేది ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదే ఒక లిస్ట్ అంటే. ఇప్పుడు నంపైలో ఎలా క్రియేట్ చేస్తాం? నంపైలో విల్ బి లైక్ సపోజ్ నా వేరియబుల్ పేరు అలానే L1 అనుకుందాం. ఇప్పుడు నేను np డాట్ array అని చెప్పి తీసుకొని దీంట్లోపల మనం ఇలా సింటాక్స్ ఇలా పెట్టుకొని ఇక్కడ మీ ఎలిమెంట్స్ ఏం కావాలో అవి డిఫైన్ చేసుకుంటాం, 1 2 3. సో ఇలా నంపైలో లోడ్ చేసుకుంటాం. సో లిస్ట్లో అయినా చేసుకోవచ్చు, అరేలో లైక్ నంపైలో అయినా చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి? లిస్టే వాడుకోవచ్చు, సింపుల్ సింటాక్స్ అనుకుంటాం. ఎందుకు నంపై అనేది ఇంపార్టెంట్ అంటే, నంపై అనేది మనం ఇచ్చిన ఇంటీజర్స్ని, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇలాంటివన్నిటిని బైనరీ టైప్లో మనం ఏదన్నా, ఇప్పుడు మషిన్ అనేది ఇప్పుడు 1 అంటే దానికి అర్థం కాదు ఒక కంప్యూటర్కి. సో దానికి ఏమర్థమవుతుంది? 1 అంటే ఒక బైనరీ ఫార్మాట్లో అండర్స్టాండ్ చేసుకుంటుంది. బైనరీ ఫార్మాట్ అంటే ఏంటిది? ఇప్పుడు లెట్స్ సే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు 5 అనేది ఒక నెంబర్ ఉంది అనుకుందాం. దీని బైనరీ రిప్రజెంటేషన్ ఏంటిది? బైనరీ రిప్రజెంటేషన్, ఇగ్నోర్ ఇట్, ఇది రన్ అయితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను ఇంకా నంపై లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి. సో 5 అనే దానికి బైనరీ రిప్రజెంటేషన్ ఏంటిది? బైనరీ రిప్రజెంటేషన్ అంటే మషిన్ కోడ్స్ 0 0 0 0, ఎన్ని జీరోస్ వస్తాయి? 1 2 3 4 5 వస్తాయి, అండ్ దెన్ 1 0 1. సో ఈ కంప్యూటేషన్ ఎలా చేయాలని చెప్పేసి మీకు ఐడియా ఉండొచ్చు, లేకపోతే అన్నిటినీ ఇన్ 2 power 1, లైక్ ఫస్ట్ ఇన్షియల్గా 2 power 0 into 1. 2 power 0 అనేది ఆబ్వియస్లీ 1 into 1 1, ప్లస్ 2 power 1 into 0, అండ్ దెన్ 2 power 2 into 1, 2 power 3 into 0. అలా 2 కింద 2 powers అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. 2 powers ఇలా రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. 2 powers మనం మల్టిప్లై చేసుకుంటూ పోతాం. సో 2 power 1 దగ్గర వచ్చేటప్పటికి 2, లైక్ ఇక్కడ 2 power 1 కదా, 2 power 2 ఇక్కడ 1 దగ్గరికి వస్తుంది, 2 power 2 ఇక్కడ 1 దగ్గరికి వస్తుంది, కాబట్టి 4 అవుతుంది. సో 4 + 1, 2 square అనేది 4 కదా, 4 + 1 5. అలా బైనరీ రిప్రజెంటేషన్ చేస్తాం అనమాట. సో ఇలా మషిన్ అనేది మొత్తం ఇలానే అర్థం చేసుకుంటుంది. అండ్ దీనిది ఇంటి 32 అంటే, ఎందుకంటే ఇది జస్ట్ ఒక్క బైట్, మనం 4 bytesలో రిప్రజెంట్ చేస్తాం. 4 bytes మనము 4 bytesలో రిప్రజెంట్ చేస్తాం అనమాట. నేను జస్ట్ ఒక బైట్ చూపించాను అంటే ఇంకా దీనికి ముందర బైట్స్ అవసరం లేదు కదా. నేను దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తా? 8 zeros. అక్కడ ఎన్ని జీరోస్ అన్నా ఉండని, ఇగ్నోర్ చేయండి. కానీ జస్ట్ ఇలా ఉంటుంది దాని రిప్రజెంటేషన్ అని చూపించడానికి నేను చూపిస్తున్నాను. ఇలా 8 zeros ఉంటాయి, 8 zeros ఇవన్నీ బ్లాంక్ కదా, మనకు అంత పెద్ద ఇంటీజర్ అయితే అలా రిప్రజెంట్ చేసుకుంటాము. బట్ 32 ఉంటాయి ఇన్ టోటల్, 8 8 8 8 4. సో ఇలా రిప్రజెంటేషన్ ఉంటుంది. నంపై అనేది డిఫాల్ట్గా ఇలానే తీసుకుంటుంది రిప్రజెంటేషన్. కానీ మన లిస్ట్కి వచ్చేటప్పటికి ఇట్ వుడ్ బి డిఫరెంట్. అది ఐదర్ సైజ్లో అన్నా తీసుకుంటుంది, దాని సైజ్ రిప్రజెంటేషన్ లాగా తీసుకుంటుంది, లేదంటే ఒక రెఫరెన్స్ కౌంట్ లాగా తీసుకుంటుంది, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ టైప్ ఆర్ ఆబ్జెక్ట్ వాల్యూ, ఇలా 4 types ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట లిస్ట్లో మనకి. సో ఈ ఏ రిప్రజెంటేషన్లో మనం రాసినా కానీ ఈ బైనరీ రిప్రజెంటేషన్ కంటే తక్కువ అయితే మాత్రం స్పేస్ అవ్వదు. సో మెమరీ అనేది చాలా ఎఫిషియెంట్గా యూసేజ్ అవుతుంది మనం నంపై అరేస్ వాడితే. సో ఈ నంపై వాడటం వల్ల మనకి స్పేస్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. అండ్ ఈ స్పేస్ ఆప్టిమైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మీకు ఫాస్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ తక్కువ స్పేస్లో లోడ్ అయితే ఆఫ్ కోర్స్ నంపై ఫాస్టర్ ఉంటుంది. అండ్ దెన్ అగైన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు కంటిగ్యూస్ మెమరీ ఉంటుంది. సో ఇగ్నోర్ దిస్, కమెంట్ అవుట్ చేస్తుంది కంటిగ్యూస్ మెమరీ అని కూడా కమెంట్. అక్కడ ఇందాక ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇంపోర్ట్ నంపై చేయలేదు కాబట్టి. సో ఏం చెప్తున్నాను నేను, వెర్ డిడ్ ఐ స్టాప్?
కంటిగ్యూస్ మెమరీ. సో కంటిగ్యూస్ మెమరీ అంటే ఏంటిది? కంటిగ్యూస్ మెమరీ అంటే ఏంటిదంటే, ఒక బాక్స్ ఉంది, సపోజ్ ఒక ట్రైన్ ఉంది. సో ఒక ట్రైన్లో ఇప్పుడు ఫస్ట్ బోగిలో ఒకడు, లైక్ మధ్యలో బోగిలో ఒకడు, లాస్ట్ బోగిలో ఒకడు, ఇలా 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 సీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 1 2 3 అనేది అలా స్టోర్ అవుతాయి లిస్ట్లో. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ అలకేట్ అవుతుంది. ఇక్కడ 1 2 3 అనే రాస్తావు, కానీ లిస్ట్ మెమరీ ఉంటుంది చూడు, అది నీకు బ్యాక్ ఎండ్లో నీకు కనపడదు. దాంట్లో మాత్రం అది ఒక్కొక్క బోగిలో వెళ్ళి కూర్చొని ఉంటాయి. కాబట్టి అది ఎక్కడన్నా కూర్చోవచ్చు. కానీ నంపైర్లో అలా కాదు. ఆ 1 2 3 అనేది ఒకటే దగ్గర కూర్చొని ఉంటుంది. సపోజ్ ఒకటే బోగి, లేకపోతే దాని ముందర బోగి, వెనకాల బోగి, మధ్యలో బోగి అన్నట్టు. సో ఒకటే, లైక్ కంటిన్యూస్ మెమరీ అన్నట్టు, సింపుల్గా కంటిన్యూస్గా ఉంటుంది. సో అది కంటిన్యూస్ మెమరీ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుంది. అవి పక్కనే ఉంటాయి కాబట్టి నువ్వు ఒకటి పట్టుకున్నావు అంటే దాని పక్కన ఇది ఉంటుంది అని చెప్పి నీకు తెలిసిపోతుంది. కాబట్టి జస్ట్ ఆ ఒక్కటి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ ఉంటాడు అని గుర్తుపెట్టుకొని క్యాష్ మెమరీ చేసుకుంటావు. కాబట్టి ఆ పక్కన ఎలిమెంట్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే క్యాషింగ్ అంటాం. క్యాషింగ్ అనేది ఎఫెక్టివ్ క్యాషింగ్ యూటిలైజేషన్ దీనివల్ల అవుతుంది అనమాట. అంటే చాలా ఎఫెక్టివ్గా, బికాజ్ పక్కనే ఉంటాయి కాబట్టి. అదే లిస్ట్లో అనుకో, అవి పక్కన ఉండవు. దానివల్ల ఏమవుతుంది, పక్కన ఉండకపోవడం వల్ల యూ కాంట్ ఈజీలీ యాక్సెస్. లైక్ ఒక్క ఎలిమెంట్ పట్టుకున్నా కానీ మిగిలిన ఎలిమెంట్స్ని పట్టుకోలేవు కదా, అవన్నీ క్యాష్లో వేయలేము కదా. సో దాని క్యాష్ అన్నారు, అవన్నీ వేస్తారు, మెమరీ అంటారు. ఇంకోటి ఏంటిదంటే, ఇవన్నీ ఒకటేసారి రన్ అవుతాయి అనమాట. లైక్ ఒక్కటి మల్టిప్లై అవ్వదు. లైక్ 1 2 3 ఈ 1 2 3 మల్టిప్లై చేసాం అనుకుందాం, ఇలా ఇది పాసిబుల్ అవ్వదు. కానీ సపోజ్ L2 అని ఇంకో నంపై అరే క్రియేట్ చేసామనుకో, అవి రెండు ఇప్పుడు సపోజ్ L2 10 array of 5 4 5 6 అనుకున్నాం. నేను ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఈ రెండింటికి చేయాలనుకున్నాను అనుకో, సో ఈజీగా అయిపోతుంది. కానీ అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ ఇంపోర్ట్, ఇగ్నోర్ ఆల్ దిస్, ఇంపోర్ట్. సో మనకు ఫస్ట్ ఒక కోడ్ స్టార్ట్ చేయాలన్నా కానీ దీంట్లో ఇంపోర్ట్ numpy np as, లైక్ numpy as np అని చెప్పి రాసుకోవాలి. ఇంపోర్ట్ numpy as np. మనం ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం రాసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ చూపిస్తాను కదా, సపోజ్ లిస్ట్ అనుకుందాం. లిస్ట్ ఒకవేళ 1 2 3 అని అనుకుందాం. అండ్ దెన్ b ఈజ్ ఈక్వల్స్ టు 4 5 6 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లికేషన్ a ఇంటూ b, అది పర్ఫామ్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్. సో ఇలా అవ్వదన్నమాట నార్మల్ లిస్ట్తో. కానీ అదే నువ్వు నంపై అరేస్తో ట్రై చేసావు అనుకో, ఇవి లిస్ట్తో. ఇప్పుడు నేను నంపై అరేస్తో చూపిస్తాను ఎలా అని చెప్పి. నంపై అరేస్ ఇప్పుడు మనం ఇవే తీసేసుకుందాం ఈజ్ ఆఫ్ యూసేజ్ కోసం. కమెంట్ నేను వీటికి మల్టిప్లై చేశాను అనుకో, L1 ఇంటూ L2, అక్కడ పర్ఫామ్ అయిపోయింది. ఎందుకంటే ఈ నంపై అరేస్లో అన్ని SIMD అని చెప్పేసి ఒకటి ఫాలో అవుతుంది అనమాట. SIMD అంటే ఓకే, సో ఇవన్నీ SIMD ఫాలో అవుతుంది కాబట్టి లైక్ సింగిల్ వెక్టర్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి ప్యారలల్గా, ఇప్పుడు ఈ 1 2 3 ఈ 4 5 6 ప్యారలల్గా మల్టిప్లై ఒకటేసారి ఒకే ఆపరేషన్గా మల్టిప్లై అయిపోతాయి. సో అది బెనిఫిట్. అందుకనే కంటిగ్యూస్ మెమరీ ఇంకా నంపై అనేది ఇలా డిఫరెంట్ అనమాట లిస్ట్ నుంచి. సో డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. సో కమింగ్ బ్యాక్ టు థింగ్స్, ఎలా కోడ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, బేసిక్స్ అన్నీ చెప్తాం. ఇప్పుడు మనం ఇలా డిఫైన్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను ఇలా కూడా రాసుకోవచ్చు, దాని డేటా టైప్. సో 1 2 3 అని ఇచ్చాను, దాని డేటా టైప్ అంటే ఇక్కడ D టైప్ అని రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు నాకు int 32 అని ఇచ్చుకుంటున్నాను, అంటే 32 బిట్లో స్టోర్ అవుతుంది ఇంటిజర్. నేను int 16 కూడా ఇచ్చుకోవచ్చు, దాంట్లో టైప్స్ ఉంటాయి. నాకు తక్కువ స్పేస్లో స్టోర్ చేయాలనుకుంటున్నాయి 1 2 3 అనుకుంటే నేను int 16 ఇచ్చుకుంటాను, లేదంటే 32 ఇచ్చుకుంటాను. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. సో డిఫరెన్స్ అనేది పెద్దగా ఏముండదు. ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ L1 1 2 3. సో డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు
ఇది 16 ఇచ్చినా ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ జస్ట్ ఏంటిదంటే ద వే యూ స్టోర్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అది డిఫర్ అవుతుంది. సో 13 పెట్టేస్తున్నాం, 32. అండ్ దెన్ ఇప్పుడు మీకు 2D అంటే ఇప్పుడు లిస్ట్లో ఇస్తే 2D ఎలా ఎలా చేసుకోవాలో మీరు చూసారు కదా. డైరెక్ట్గా జస్ట్ ఇది L1 అంటే ప్లస్ ఇలా ఇచ్చుకొని ఇక్కడ 1,2 మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఇచ్చుకొని అక్కడ 3,4 అన్నట్టు ఇచ్చేసుకుంటున్నాం లిస్ట్లో. అలానే ఇప్పుడు మరి దీంట్లో ఎలా ఇస్తాము అని చెప్పేసి అంటే దీంట్లో మనం ఎలా డిఫైన్ చేస్తాము, సేమ్ np.array array అని రాసుకోవాలి. సపోజ్ లెట్స్ సే ఇది L2 అనుకున్నాం. L2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మినాలజీ తీసేస్తా, B అని పెడుతున్నా. అండ్ దీన్ని నేను A అని నేమ్ చేసుకుంటా. ఏ వేరియబుల్ నేమే. సో B అనేది తీసుకుంటున్నా. B అనేది ఇప్పుడు నేను np.array అని చెప్పి ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఒక నంపై అరే ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఎప్పుడైతే సింటాక్స్ ఇలా ఇచ్చుకొని ఇక్కడ నీకు ఏం కావాలనుకుంటున్నావు అది ఇనిషియలైజ్ చేసుకో. సపోజ్ 9.0 ఫ్లోట్ వాల్యూస్ ఇస్తున్నా. ఫ్లోట్ 2D array ప్రిపేర్ 2D నంపై అరే ప్రిపేర్ చేద్దాం. 9.0 8 6.0 7.0 ఇలా ఒక 3 వాల్యూస్ ఇచ్చాను. నేను అగైన్ నాకు ఇంకొక దాంట్లో ర్యాండమ్గా మళ్ళీ 4.0 5.0 6.0 ఇంకో 3 వాల్యూస్ వచ్చేసాయి. అండ్ సింటాక్స్ ఇదంతా ఒక లిస్ట్లో ఉండాలిగా మళ్ళీ. లిస్ట్ లోపల ప్లస్ ఇది అరే నంపై అరే డిఫైన్ చేయడం. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. సో నంపై అరే కూడా అంతే ఉంది మనకి 9.9 ఇలా వచ్చాయి చూడండి. సో మీకు అలా రావద్దు అనుకుంటే మీరు D టైప్ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. D టైప్ ఇంట్ 32. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, పాయింట్స్ అంటే ఫ్లోట్ వాల్యూస్. ఇప్పుడు నేను 32 int 32 అంటే ఇంటిజర్ అని చెప్తున్నాను కాబట్టి ఇంటిజర్ వాల్యూస్ వచ్చేస్తాయి అలా. సో మీరు అలా తీసుకోవచ్చు. అండ్ డైమెన్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకో. సపోజ్ ఇప్పుడు ఇది A కదా 1 2 3, నాకు దీని డైమెన్షన్స్ తెలుసుకోవాలని ఉంది. ఈ నంపై అరే యొక్క డైమెన్షన్స్ ఎండిమ్ అనేది ఎండ్ డైమెన్షన్స్ అన్నట్టుగా. సో అది ఎక్స్క్యూట్ చేయగానే 1, ఎందుకంటే దాని డైమెన్షన్ 1 కదా. సపోజ్ బీజీ చూద్దాం. బీకి ఎన్ని ఉన్నాయి, 2D కదా, అది 2D అరే కదా. సో 2 వస్తుంది. సో డైమెన్షన్స్ కనుక్కోవడానికి అది. అండ్ షేప్ అంటే నీకు రోజ్ అండ్ కాలమ్స్, 2 rows 3 columns అంతే కదా, 2 rows 3 columns. బీ షేప్. ఏ షేప్ ఏమొస్తుంది 3, బికాజ్ జస్ట్ 3 rows అండ్ దాని కాలమ్స్ అనలేదు, నువ్వేమనలేవు కదా, జస్ట్ 3 rows 3 ఉన్నాయి అంతే, ఎంటిటీస్ సెల్స్ లాగా. యూ కాంట్ కాల్ ఎనీథింగ్. సో ఇలా ఉంటుంది. అండ్ షేప్ కాకుండా మనకి ఒకవేళ డేటా టైప్ తెలుసుకోవాలనుకున్నామంటే A.D టైప్ ఇంటిజర్ 32 డేటా టైప్ కనుక్కోవాలంటే అది సింటాక్స్. అండ్ ఐటమ్ సైజ్ కనుక్కోవాలనుకున్నాం అనుకో, A.item size. సో నీకు దాని ఐటమ్ సైజ్ వస్తుంది. అంటే 4 అనేది ఎందుకు, దీంట్లో 4 లేవు కదా, ఇంటిజర్ సైజ్. దాంట్లో ఒక్కొక్క ఇంటిజర్ సైజ్ ఎంత 4 bit. సో అలానే A.n bytes టోటల్ సైజ్ రావడానికి, ఎందుకంటే దాంట్లో 3 items ఉన్నాయి కదా, ఏలో 3, ఒక్కొక్క దానికి 4 సైజ్ ఆక్యుపై అవుతుంది. 4 × 3 12. సో n bytes అనేది అందుకు వాడతాం, నెంబర్ ఆఫ్ బైట్స్ అని, ఎన్ని బైట్స్ ఉంటాయని. అండ్ అది టోటల్ సైజ్ తెలుసుకోవడానికి. ఇవి కమెంట్స్ పెట్టనా లేకపోతే కమెంట్స్ పెట్టనా? ఎప్పుడన్నా మీరు ఒకవేళ నోట్బుక్ ఓపెన్ చేసినప్పుడు అర్థమవుతుందా లేకపోతే కమెంట్స్ పెట్టనా? టోటల్ సైజ్ అండ్ ఇది జస్ట్ సైజ్ డేటా టైప్. ఇవన్నీ మీకు అర్థమైపోతాయి చూడండి. మనం టోటల్ సైజ్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారంటే A.size అంతే సింపుల్గా. 3 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 3. సో A.size అనగానే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అండ్ దెన్ యాక్సెస్ ఎలా చేస్తాం, చేంజ్ ఎలా చేస్తాం,
A is equals to, then again dot array ఒక డిఫైన్ చేసుకున్నాం. 1 2 3 4 5 6 7 and then 1 more 8 9 10 11 12 13 14. చూసాను, షేర్ చేస్తున్నాను. ఓకే, గుడ్. సో ఇది ఒక నంపారు, మళ్ళీ డిఫైన్ చేశాను. ఇప్పుడు 2D అండ్ నంపై అంటేనే ఏంటి, ఏ డైమెన్షన్లో అరే అయినా నువ్వు స్టోర్ చేసుకోవడానికి నంపై వాడుతున్నావు. 1D 2D 3D 4D ఎన్ని డైమెన్షన్ అయినా పర్లేదు, నంపై వాడుకోవచ్చు దానికి. సో ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ప్రింట్ చేసాను. ఇప్పుడు నేను యాక్సెస్ చేసుకుంటే ఎలిమెంట్స్ లిస్ట్లో మనం ఎలా చూసాం, లిస్ట్ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం, సేమ్ అంతే మొత్తం. ఇప్పుడు సపోజ్ నాకు ర్యాండమ్గా ఏదైనా ఎలిమెంట్ చెప్పండి, లెట్స్ సే 2 అనుకుందాం. నాకు 2 కావాలి, లేకపోతే 13 కావాలనుకుందాం. నాకు 13 కావాలనుకో, నేను ఎలా చూస్తాను, ఇది 0 ఇండెక్స్ అంటే ఇది ఫస్ట్ 0, సెకండ్ 1 కదా. సో ఫస్ట్ నాకు ఏంటి, ఫస్ట్ ఇండెక్స్లో కావాలి. 13 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. అండ్ దీంట్లో ఎక్కడ ఉంది, ఎన్నో ఎలిమెంట్, 0 1 2 3 4 5. సో ఫిఫ్త్ ఎలిమెంట్ A1 13. ఈయనకి ముందర ఎన్పి ఇవన్నీ రావద్దంటే జస్ట్ ప్రింట్ అనేది చేసుకుంటే అయిపోతుంది. సో ఇలా కాకుండా నువ్వు ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు కదా లాస్ట్ నుంచి. ఇది -1, ఇది -2 13 అంటే అలా కూడా చేసుకోవచ్చు, సేమ్ రిజల్ట్, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ అలా. అండ్ దెన్ ఒకవేళ నీకు ఏదైనా స్పెసిఫిక్ రో కావాలనుకో, డైరెక్ట్ A ఆఫ్ 0, నాకు 0 రో కావాలి, కాలమ్స్ ఏమైనా పర్లేదు, అన్ని వచ్చినా పర్లేదు అనుకుంటే ఇలా పెట్టేయచ్చు. అప్పుడు ఏమొస్తుంది, సో నాకు 0 అయితే వచ్చింది, 0 రో ఇది కదా, 0th రో వచ్చింది, కాలమ్స్ అన్నీ వచ్చాయి 1 2 3 4 5 6 7 8 అలా. ఒకవేళ నాకు స్పెసిఫిక్గా కాలం కావాలనుకున్నాం, ఏ ఆఫ్, నాకు రో ఏమి వచ్చినా పర్లేదు, అన్నీ వచ్చినా పర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. అండ్ నాకు స్పెసిఫిక్గా సెకండ్ కాలం మాత్రమే కావాలనుకున్నా, అప్పుడు ఏంటి, ఓన్లీ సెకండ్ కాలం, ఇది ఫస్ట్ ఇది సెకండ్ కదా, 0 1 2 కదా, సెకండ్ కాలం అంటే 3 10, ఓన్లీ 3 10 నాకు వచ్చేస్తాయి. సో రో కావాలంటారా. ఒకవేళ ఇంకొంచెం ఫ్యాన్సీగా ఏ ఆఫ్ 0 రో అండ్ దెన్ ఇవి స్టార్ట్ ఇండెక్స్ అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్ కొడతాం అండ్ దెన్ ఎండ్ ఇండెక్స్. నేను ఎండింగ్ లాస్ట్ బట్ 1 అగైన్ 13 ఎలిమెంట్ దగ్గర చూసుకుందాం అనుకుంటున్నా. సో -1తో కూడా యాక్సెస్ చేయొచ్చు కదా. అండ్ స్టెప్ సైజ్ అంటే ఈ రెండింటి ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్, అంటే ఇది 0th కదా, ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా, 1 ఇచ్చా కాబట్టి స్టార్ట్ ఇండెక్స్ 0, ఇది 1 కదా. పిక్ చేసుకోవడం మీకు అర్థమవుతుంది, 0 అనేది ఇది ఫస్ట్ ఇనిషియల్గా బయట నుంచి, ఇది 1 మొత్తం. సో ఫస్ట్ 0 పిక్ చేసుకున్నాం, ఆ తర్వాత ఆ పక్కన కామా పెట్టిన తర్వాత 1 అనేది తీసుకుంటున్నాం, ఇది 0 1, ఇంటర్నల్గా ఇది 1. సో 1 2 -1 అంటే ఏంటిది, -1 అంటే ఇది కదా. సో టిల్ ఆ పాయింట్ వరకు అంటే ఇది మాత్రం ఇక్కడ వరకే మాత్రమే వస్తుంది, ఏదైతే ఇచ్చావో ఆ పాయింట్ ఇంక్లూడ్ అవ్వదు. అండ్ ఈ మధ్యలో గ్యాప్ వరకు ఎంత స్టెప్ సైజ్ అంటే జంప్ చేస్తూ ఉండాలి అనేది ఎంత నెంబర్ ఇస్తామంటే నేను సపోజ్ 2 ఇస్తున్నా. సో ఈ 2 హాప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్క్యూట్ చేద్దాం. సో ఏమేమి ఉన్నాయి, 2 1 నుంచి స్టార్ట్ అయింది, అండ్ అగైన్ 2 స్టెప్ సైజ్ 2 ఇచ్చా కదా, 4 అండ్ దెన్ 6 ఇక్కడ వరకు యాక్సెస్ అవుతుంది చెప్పాగా. సో ఇక్కడ వరకు, సో ఇలా ఆపరేషన్స్ చేసుకోవచ్చు ఏదైనా. ఒకవేళ మోడిఫై చేద్దాం అనుకున్నాం అనుకో, A ఈజ్ ఈక్వల్స్ టు A ఆఫ్ 1,5 సపోజ్ నేను 13 ఎలిమెంట్ని మార్చేద్దాం అనుకుంటున్నాను. A ఆఫ్ 1,5 ఈజ్ ఈక్వల్స్ టు 13 + 2 20 పెడుతున్నాను. సో 20 వచ్చేస్తుంది, 20 మోడిఫై అయిపోయి ఉంటుంది. నేను దాన్ని ప్రింట్ చేస్తే ఇట్ వుడ్ బి 20. సో 20 అయిపోయింది. అలా డైరెక్ట్గా మోడిఫై చేసుకోవచ్చు, ఎక్కువ స్ట్రగుల్ ఉండదు. అండ్ ఇప్పుడు నేను ఒకవేళ ఏమైనా ఇలా మోడిఫై చేద్దాం అనుకున్నాను అంటే, లెట్స్ సే రో అనేది వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఆల్ రోస్
అండ్ దెన్ కాలం మాత్రం సెకండ్ కాలం మోడిఫై చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు, నేను జస్ట్ ఒకటే నెంబర్ కూడా ఇవ్వచ్చు 2 అని. అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ కాలంలో 2 రోస్లో సెకండ్ కాలంలో ఉన్నవి 2తో రీప్లేస్ అయిపోయి ఉంటాయి. 2తో రీప్లేస్ అయిపోయి ఉన్నాయి చూడండి. 0 1 2 2తో రీప్లేస్ అయిపోయింది. ఒకవేళ నాకు ఒక్కోటిలాగా కావాలనుకుంటే 1, 2 అంటే ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2 అని 1 2. సో ఇలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ నువ్వు ఇంకా చాలా 2Dయే కాదు, ఇంకా ఎన్ని డైమెన్షన్స్ అరేస్ అన్న డిఫైన్ చేసుకోవచ్చు. ఎంపీ డాట్ అరే ఆఫ్ ఇప్పుడు లెట్స్ 1, 3 అని ఒకటి, అండ్ దెన్ 3, 4 అనేది ఒకటి, అండ్ దెన్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి 5, 6 అనేది ఒక అరే, అండ్ అగైన్ 7, 8 అనేది ఇంకో అరే తీసుకుంటున్నాను. సో ఇలా డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఎక్కడ ఎర్రర్ వచ్చింది? సెట్టింగ్ అండ్ ఎలిమెంట్ విత్ సీక్వెన్స్ రిక్వెస్ట్ సీక్వెన్సెస్ అండ్ షేప్ ఆఫ్టర్ 2 డైమెన్షన్స్. ఓకే, సో ఇక్కడ మనం ఇది క్లోజ్ చేయలేదు కదా, ఓపెన్ చేసాము. సో ఇదొకటి అనుకున్నాము, అండ్ దెన్ వీ డిడ్ంట్ క్లోజ్ ఇట్. సో ఇదొకటి క్లోజ్ చేసాం. పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్గానే ఉందా? ఇక్కడ 3 వచ్చాయి, 2 బ్యాలెన్స్డ్. ఫీల్డ్ ఎలిమెంట్ మస్ట్ బీ 2 or 3 double got 5, 6. 5, 6. Okay, 1, 2, 3. Yeah, and then again ఇది మొత్తం ఒక దాంట్లో ఇన్క్లూజ్ అవ్వాలి కదా. లాస్ట్లో ఇది మొత్తం ఒక దాంట్లో ఇన్క్లూజ్ అవ్వాలి. అండ్ దెన్ దాని లోపల ఒక లిస్ట్, దాని లోపల 2 లిస్ట్, దెన్ అగైన్ దీని లోపల 2 లిస్ట్, అగైన్ ఇది ఒక లిస్ట్, దాని లోపల 2 లిస్ట్, ఇలా తీసుకుంటున్నాం ఒకటి. దీని రిప్రజెంటేషన్ వచ్చేసి దీన్ని ప్రింట్ చేద్దాం. సో మీకు ఇప్పుడు నాకు తెలిసి 4, 2, 2, 2 వస్తాయి. యా, సో 2 ఇదొకటి. సో వీటిని ఎలా యాక్సెస్ చేస్తాం? సో బీ ఆఫ్ ఏదైనా స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలనుకుంటున్నావు 0లో, అంటే 0th రో, అంటే ఇది 0, ఇది 0, ఇది 1 కదా. 0లో నీకు మళ్ళీ ఫస్ట్ది కావాలనుకుంటున్నావు, ఫస్ట్ది దాంట్లో మళ్ళీ ఫస్ట్ది, అంటే 0లో ఫస్ట్ది అంటే ఇది 3, 4, దాంట్లో ఫస్ట్ది అంటే మళ్ళీ 4 కదా. సో నీకు 4 వచ్చేసింది. సో నీకు 4 ఇలా యాక్సెస్ చేసుకుంటావు, ఇలాంటి లిస్ట్లో ఇలా యాక్సెస్ చేసుకుంటావు. సో నీకు ఒక అంటే లైక్ నీకు అర్థమైతే అయిపోయి ఉంటుంది ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా ఏం చేస్తాం అని చెప్పేసి. ఆపరేషన్స్ ఇలానే పర్ఫామ్ చేస్తూ ఉంటాం వీటి మీద. అండ్ ఇవి పక్కన పెట్టేస్తే మళ్ళీ రీప్లేస్ చేయడము, ఏవైనా లైక్ ఇలాంటి ఆపరేషన్స్ సింపుల్గా మీరు పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు. ఏమైనా రీప్లేస్ చేయాలనుకున్నా కానీ, అన్ని ఎలిమెంట్స్ ఒకలాగా రీప్లేస్ చేయాలనుకున్నా. ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో చెప్పిస్తాను ఇప్పుడు. లెట్స్ సే అన్ని జీరోస్ ఉన్నవి, ఎన్పీ డాట్ జీరోస్ అని చెప్పి వాడతాం. అప్పుడు జీరోస్, ఎన్పీ డాట్ జీరోస్ ఆఫ్ నాకు ఎలాంటి మ్యాట్రిక్స్ కావాలనుకుంటున్నా 2, 3 అంటే 2 rows 3 columns. ఈ మ్యాట్రిక్స్ నాకు కావాలనుకుంటున్నాను అనుకో, ప్రింట్ చేస్తాను. నాకు 2 rows 3 columns వచ్చినాయి, అన్ని జీరోస్తో ఫిల్ అయిపోయి. అలానే వన్స్ కావాలనుకున్నాను అనుకో, ఎన్పీ డాట్ వన్స్ ఆఫ్ నాకు లెట్స్ సే 4 rows and then 4 rows 2 columns filled with 2s. Sorry, ఇది 3 డిఫరెంట్ డైమెన్షన్స్. ఇప్పుడు 4 rows 2 columns ఎంత అనుకుందాం, మనకి ఇలా వస్తుంది. ఒకవేళ దీన్ని ఇంకా పెంచాలనుకున్నాం అనుకో, అంటే 4 ఉంటాయి మొత్తము, దాంట్లో 2 rows 2 columns అనుకున్నామంటే ఇలా. సో 4 వచ్చే 2 rows 2 columns ఇలా. నువ్వు అలా పెంచుకుంటే వెళ్ళచ్చు ఎన్ని డైమెన్షన్స్ వరకు అన్నా, అది నీ ఇష్టం. అండ్ పాయింట్ వచ్చినాయి, నీకు పాయింట్ వద్దు అనుకుంటే d type is equals to 32. సో యుల్ గెట్ క్లియర్. అండ్ అలానే ఎన్పీ డాట్ ఫుల్ అని ఇంకోటి ఉంటుంది. ఎన్పీ డాట్ ఫుల్ ఎనీ ఏదో నెంబర్తో ఫిల్ అయిపోతాడు. ఎన్పీ డాట్ ఫుల్ ఆఫ్ ఏదో ఒక నెంబర్తో ఫుల్ చేయడానికి.
సో 2,2 పెట్టాను నేను, లైక్ 2,2 అంటే 2 rows 2 columns, అది 99తో ఫిల్ అయిపోవాలన్నట్టుగా. సో దానికి 99 సో దాంతో ఫిల్ అయిపోయింది. అండ్ అలానే మనకి ఫుల్ లైక్ అని ఉంటుంది. ఫుల్ లైక్ అంటే ఏంటిది, ఎన్పి డాట్ ఫుల్ అండర్స్కోర్ లైక్ అంటే షేప్, నీకు ఏ షేప్లో అయితే కావాలి అనుకుంటున్నావో ఆ లైక్ అనేది దానికి రిప్రజెంట్ చేస్తుంది. ఫుల్ లైక్ ఇప్పుడు నాకు సపోజ్ ఏదైనా షేప్ ఏ ఉంది, ఏ ఈ షేప్లో ఉంది కదా, ఎలా ఏ షేప్లో ఉంది, ఇది 2 rows అండ్ దెన్ 1 2 3 4 5 6 7 columns 2,7 షేప్లో ఉంది. ఇప్పుడు ఏ షేప్ కావాలి నాకు, కానీ అదంతా నాకు 4తో ఫిల్ అయిపోయి ఉండాలనుకుంటున్నాను, అప్పుడే ఫుల్ లైక్ వాడతాము. సో ఫుల్ అనేది ఏదైనా ఒక నెంబర్తో మొత్తం ఫిల్ చేయడానికి ఫుల్ లైక్ అనేది ఆ నెంబర్తో ఫిల్ చేయడానికి, ఆ షేప్ మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన నెంబర్తో. సో నాకు ఏ షేప్ కావాలనుకున్నా ఏ షేప్ని యూజ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఫుల్ లైక్ కాకుండా ర్యాండమ్ అనేది ఒకటి ఉంటుంది మనకి నంపైలో. ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్, ఇప్పుడు సపోజ్ నాకు కావాల్సింది 4,2 అనుకున్నాను, 4 rows 2 columns, అది ర్యాండమ్గా ఫిల్ అయిపోయి వచ్చేస్తుంది మనకి వాల్యూస్. మళ్ళీ రన్ చేయి, నీకు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి, మళ్ళీ రన్ చేయి, డిఫరెంట్ వాల్యూస్ వస్తూనే ఉంటాయి. సో ర్యాండమ్ అనేది అందుకనేది. అండ్ నాకు ఇలాంటి ఫ్లోట్ వాల్యూస్ వద్దు, నాకు సపోజ్ నాకు ఇంటీజర్స్ కావాలి అన్నాం అనుకో, ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ అండ్ దెన్ సపోజ్ సేమ్ 4,2 ఇచ్చాను అనుకో, వాల్యూ ఎర్రర్, సపోజ్ 4,2 సైజ్ ఇవ్వాలి, సైజ్ ఇంపార్టెంట్. సో 4,2 ఇవ్వలేము, నీకు ఏ ఇంటీజర్స్ మధ్యలో ఉండాలి అనేది ఆ ర్యాండ్ ఇంట్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. సపోజ్ 0 to 2 మధ్యలో ఉండాలి వాల్యూస్, 3x3 మ్యాట్రిక్స్ మొత్తం సైజ్ అనేది 3x3 ఇలా ఇచ్చామనుకో, 0 to 2 మధ్యలో ఉంటాయి ఆ వాల్యూస్ అన్నీ, అండ్ సైజ్ 3x3. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, -5 నుంచి 2 వరకు ఉండాలి అన్నట్టుగా ర్యాండమ్గా అలా జనరేట్ అవుతాయి. సో అది డిఫరెన్స్ ర్యాండమ్ యూజ్ చేసుకొని. అండ్ ఒకవేళ మ్యాట్రిక్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నావు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా క్రియేట్ చేస్తావు, ఎన్పి డాట్ ఐడెంటిటీ డైరెక్ట్లీ, ఐడెంటిటీ ఆఫ్ నీకు ఎన్ని, ఇక్కడ ఐడెంటిటీలో నువ్వు రో కాలం రెండు స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే యూ విల్ బీ హ్యావింగ్ రో ఈజ్ ఈక్వల్స్ టు కాలం. సో 4 కావాలంటే 4, 3 అయితే 3 వస్తుంది, 3x3, 4 5 పెడితే 5x5 వస్తుంది. సో అలా ఎన్ని x into x లాగా, n into n మ్యాట్రిక్స్ లాగా. సో 5x5 కావాలనుకున్నాం, సో 5 ఇచ్చేసా. సో ఇలా వచ్చేస్తుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఎవ్రీ మిడిల్ ఎలిమెంట్ వుడ్ బి ఇలా ఈ స్క్వేర్లో ఇలా ఈ ఫార్మేషన్ మొత్తం 1 ఉంటుంది. సో నువ్వు దీనికి ఒకవేళ డెట్ కనుక్కోవాలనుకున్నా కానీ మనకు దానికి కూడా ఒక లైబ్రరీ ఉంది, ఎన్పి డాట్ ఐ థింక్ సమ్ డాట్ డెట్ ఆఫ్ సపోజ్ ఎన్పి డాట్ త్రీ అది. ఓకే, నేను దేనికన్నా ఇవ్వాలి కదా, ఎక్కడైనా స్టోర్ చేశాను అనుకో అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవ్వద్దు, ఎక్స్లో ఇస్తున్నాను, ఎక్స్లో ఇచ్చాను. అండ్ దెన్ ఇప్పుడు నేను ఈ ఎక్స్ని యాక్సెస్ చేసుకుంటా, ఈ ఎక్స్ యొక్క డెట్ ఇచ్చేస్తుంది నాకు, ఎక్స్ యొక్క డెట్ 1 అని. సో అలా. అండ్ డెట్ అంటే తెలుసు కదా, డిటర్మినెంట్. అండ్ ఆఫ్టర్ దాట్ రిపీటింగ్, అరేని ఎలా రిపీట్ చేస్తావు అని, అంటే ఒక రిపిటేషన్ అట్లా పెట్టుకోవాలనుకున్నాం అనుకో. సో అది ఎలా చూపిస్తున్నాను చూడండి, ఐఆర్ఆర్ అని డిఫైన్ చేస్తున్నాను, ఎన్పి డాట్ అరే అని చెప్పేసి తీసుకున్నాను. సో ఎన్పి డాట్ అరే ఇది నేను స్టోర్ చేసుకుంటున్నాను, 1 2 3 అనేది ఒకటి క్రియేట్ చేసి నంపై అరే క్రియేట్ చేస్తున్నా, ఏఆర్ఆర్ అన్నట్టు ఒక వేరియబుల్లోకి. అండ్ R1 అని ఇంకో వేరియబుల్ తీసుకొని ఎన్పి డాట్ రిపీట్ అనేది వాడండి, రిపీట్ వాడేసి జస్ట్ ఇది పాస్ చేయాలి ఏదైతే రిపీట్ చేయాలనుకుంటున్నావో, 3 యాక్సిస్ అంటే ఏ యాక్సిస్లో, యాక్సిస్ 0 అంటే ఎక్స్ ఈ యాక్సిస్ వాట్ డు వి సే హారిజాంటల్,
హారిజాంటల్ యాక్సిస్లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. అది రిపీట్ చేస్తుంది. చూపిస్తే బెటర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 1 అన్నాను అనుకో, అది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా. సో ఇలా మీరు రిపీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది 3 టైమ్స్ కాబట్టి 3 టైమ్స్, 5 టైమ్స్ అనుకుంటే 5 టైమ్స్, అలా ఒకటి అలా రిపీట్ అవుతుంది. సో రిపిటేషన్కి ఇది యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ మనం ఒకవేళ నేను మీకు ఒక చిన్న ప్రాబ్లం లాగా చూపిస్తాను. అది ఒకవేళ మీరు సాల్వ్ చేయగలుగుతారో చూడండి. దీంట్లో నాకు సపోజ్ ఆ 9ని ఎలా యాక్సెస్ చేస్తారు, లేకపోతే ఇది ఫామ్ చేయండి, లైక్ ట్రై టు ఫామ్ దిస్, ఇది ఎలా కంప్యూట్ చేస్తారు. అందరూ ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, లేదా నేను చెప్పేమంటే నేను చెప్పేస్తాను. ఇప్పటిదాకా నేను చెప్పిన వాటితోనే యూ గైస్ కెన్ డూ దిస్. గివ్ ఇట్ ఎ ట్రై. అందరూ డూ ఇట్. కొలాబ్ ఓపెన్ చేసి జస్ట్ ఇంపోర్ట్ numpy as np అని కొట్టి అదొకటి రన్ చేసి మిగిలిన ఆపరేషన్స్ అన్ని ఇందాక నేను చూపించిన దాన్ని బట్టి మీరు పర్ఫామ్ చేసి అది కంప్లీట్ చేసి చెప్పండి. ఎవరెవరికైతే ఫామ్ అయిందో వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసి నాకు గ్రూప్లో చాట్ పెట్టండి, చాట్లో. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం సిమిలారిటీస్ కనపడతాయి, ప్యాటర్న్స్. సో ట్రై టు మాన్యువల్గా మొత్తం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఎంటర్ చేస్తే అసలు పాయింటే ఉండదు వ్యాలిడ్గా. జస్ట్ ఒక మినిమల్ స్టెప్స్లో అయిపోవాలి. ఒకసారి ఎవరిదన్నా అయిపోగానే నాకు చెప్పండి. అది సీ ద చార్ట్. ఎనీవన్ ఎవరిదన్నా అయిందా? వెయిట్ ఫర్ మినిట్. 10:28 అవ్వగానే నేను చెప్పేస్తాను సొల్యూషన్. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ones, 5 comma 5 good. Um, matrix 1 to 4. Wonderful. Wonderful, wonderful. Yeah, 0. Perfect. Yeah, that's right. So is a solution, and then for go to our రాస్తున్నా just suppose output is equals to np dot ones, ఎందుకంటే ఫస్ట్ మనం వన్స్తో అన్ని ఫిల్ చేయాలనుకుంటున్నాం బికాస్ అవుటర్ పార్ట్ మొత్తం మనకి వన్సే ఉన్నాయి కదా. సో మొత్తం మ్యాట్రిక్స్ని వన్స్తో ఫిల్ చేయాలి కదా ఫస్ట్. సో వన్స్ అనేది నేను ఎంత తీసుకుంటా, ఇది 5 into 5 మ్యాట్రిక్స్ కదా, 1 2 3 4 5, 1 2 3 4 5. సో 5 comma 5 అనేది మొత్తం వన్స్తో ఫిల్ చేసుకుంటున్నా ఫస్ట్. అవుట్కి ఇప్పుడు నాకు ఎలా వస్తుంది, మొత్తం 1 1 1 1 1. సో ఫిల్డ్, నేను దీన్ని డీ టైప్ ఫస్ట్, డీ టైప్ ఇస్ ఈక్వల్స్ టు ఇంట్ అని చేసుకోవాలి ఎందుకంటే పాయింట్స్ వస్తున్నాయి, in32. సో అన్ని వన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ స్టెప్ ఏముండాలి మనకి, జీరోస్ మీద ఫోకస్ చేద్దాం. జీరోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ పార్ట్ మొత్తం మనం జీరోస్ చేసుకోవచ్చు. సో ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు, లేదా సపరేట్గా మనం ఎలా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి నేను క్రియేట్ చేస్తున్నా జెడ్. ఒకటేమో యువరాజ్ చార్ట్లో పెట్టినవి, యూ కెన్ జస్ట్ యాక్సెస్ ద ఎలిమెంట్ బై యూజింగ్ ఇండెక్సింగ్. ఇలా 1 to 4 1 to 4 చేసుకొని జీరోస్ చేసేయచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్, క్లారిటీ కోసం నేను ఇంకోటి చెప్తున్నా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు np dot 0. జెడ్ అనేది ఇంకోటి కొత్తది. సపోజ్ నేను ఆ వేరియబుల్ తీసుకుంటున్నా, np dot zeros of 3 comma 3. సో 3 comma 3 అనేది మనం ఒక 3 comma 3 మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకుంటున్నాము జీరోస్తో. అప్పుడు జెడ్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, 0 0 0 0, 3 zeros. సో 3 zeros ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ జెడ్ ఆఫ్ 1 comma 1, ఎందుకంటే ఈ 3 zeros నేను ఈ సింపుల్గా 0 ఇది 1 కదా, అలానే మళ్ళీ రోస్లో కూడా ఇది 0 ఇది 1 కదా. సో మన కీ సెంటరే కదా 1 comma 1 అంటే, ఈజ్ ఈక్వల్స్ టు 9 అని పెడుతున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు 9. అప్పుడు జెడ్ ఏమవుతుంది, అన్ని జీరోస్ ఉంటాయి, మధ్యలో మాత్రం 9 వస్తుంది, వచ్చేసింది. సో దీన్ని మనం తీసుకెళ్ళి ఆ 1 మొత్తం కంప్లీట్గా ఈ అవుట్లో రీప్లేస్ చేయాలి. అప్పుడు బయటవి వన్స్ ఉంటాయి, మిగిలినవి ఇలా ఉంటాయి. ఎలా రీప్లేస్ చేయాలి, మనం OUT అవుట్ ఆఫ్ 1 నుంచి -1 వరకు, అంటే అంతేగా, ఇది 0 ఇది 1 ఇది -1, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. -1 అన్నామంటే ఇక్కడ వరకే ఇంక్లూడ్ అవుతుంది, లాస్ట్ అది ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పి డిఫైన్ చేస్తాం సింపుల్గా, నథింగ్ బట్ యువరాజ్ టెక్స్ట్లో పెట్టినట్టు 1 to 4. సో సింప్లిసిటీకి మనం 1 to 4 అని కూడా పెట్టుకోవచ్చు. 1 to 4 మనం దేనితో రిప్లేస్ చేస్తున్నాం, సేమ్ లైక్ కాలమ్స్ కూడా అంతేగా, 1 to 4 రో అంతే, కాలమ్ అంతే. ఈజ్ ఈక్వల్స్ టు మనం జెడ్కి చేస్తాం, జెడ్తో రీప్లేస్ చేస్తున్నాం, అండ్ దెన్ అవుట్. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చార్ట్లో ఉన్న సొల్యూషన్ని రిఫర్ చేసుకోవచ్చు, ఇది రిఫర్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్ బీ ద సేమ్. గుడ్ వన్, వాచ్. అండ్ దెన్ కాపీ ఎలా చేస్తాం. ఇప్పుడు అరేస్ అనేది ఎప్పుడు కాపీ చేసేటప్పుడు మనం అంత వరీ అవ్వం, కానీ అంపైర్ అరేస్ కాపీ చేసేటప్పుడు యూ షుడ్ బీ కేర్ఫుల్, బికాజ్ యూ మే లైక్ లూజ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, నేను ఏ అనేది np dot array ఆఫ్ సపోజ్ 1 2 3 అని చెప్పేసి పెట్టుకుంటున్నాను, 1 2 3. సో ఇది నేను కాపీ చేసేటప్పుడు బి అనేది ఒకటి తీసుకున్నాం. బి అనే దాంట్లో ఇప్పుడు నేను ఏని ఎలా డైరెక్ట్గా ఏ ఇలా అలొకేట్ చేసేసుకున్నాను అనుకో, అప్పుడు తర్వాత నేను బి అనే వాల్యూ బి ఆఫ్ 0 అంటే ఈ 1 అనే ప్లేస్లో నేను 100 పెట్టాలనుకుంటున్నా. అప్పుడు నేను ఇప్పుడు బీని ప్రింట్ చేస్తే మారడం ఓకే,
ఇది నార్మల్గా ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. కానీ ఇప్పుడు ఏని మార్చండి, లైక్ ఏని ప్రింట్ చేయండి, అదే వచ్చేస్తుంది. సో మన ఒరిజినల్ కూడా ఏమంటారు లైక్ కరప్ట్ అయిపోయింది. సో యూ షుడెంట్ డూ దట్. నువ్వు ఒకసారి ఒక వేరియబుల్లో కాపీ చేసుకునేందుకు అది ప్రిజర్వ్ చేసుకొని దీని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దామని, కానీ ఇది కూడా చేంజ్ అయిపోతుంది నంపై అరేస్లో. సో దానికోసం యూ షుడ్ యూజ్ దిస్ కాపీ మెథడ్, ఏ డాట్ కాపీ. ఇప్పుడు నీకు ఏం ప్రాబ్లం రాదు, ఇది అన్ఎఫెక్టెడ్గానే ఉంది. కానీ నీకు బీ మాత్రం జస్ట్ సెకండ్, బీ మాత్రం చేంజ్ అవుతుంది. 1 2 3 yeah. And then coming back to like apart from copying, మ్యాథమెటిక్స్ మాట్లాడుకుంటే మనం సపోజ్ ఒక అరే తీసుకున్నాం, డిఫైన్ చేసుకున్నాం, np డాట్ అరే ఆఫ్ let's say 1 2 3 4. Just give me a second. సో మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుంటే సపోజ్ ఏ అనేది ఒక అరే డిఫైన్ చేసుకున్నాను, 1 2 3 4. అండ్ నేను దీని మీద మ్యాథమెటిక్స్ లైక్ పర్ఫామ్ చేసేటప్పుడు a+2 అని చెప్పి సింపుల్గా ఇచ్చేయచ్చు. లైక్ అన్నిటి మీద యాడప్ అయిపోతుంది 2 అనేది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది 3 4 5 6 అన్నిటి మీద యాడప్ అయిపోతుంది. అలానే మైనస్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ పర్ఫామ్ ఇంటూ, యూ కెన్ సిమిలర్లీ పర్ఫామ్ డివిజన్, అగైన్ పవర్, ఎక్స్పోనెంట్. సో ఇలా అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఇలా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా లెట్స్ సే ఇప్పుడు ఐల్ టేక్ దిస్ బి అనేది ఇంకో అరే తీసుకుంటున్నాను, np డాట్ అరే ఆఫ్, దీంట్లో నేను 1 0 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏకి యాడ్ చేయాలనుకుంటున్నాను, a+b. సో 2 2 4 4, ఎందుకంటే 1 అనేది ఇక్కడ 1కి యాడ్ అవుతుంది, 2 అండ్ దెన్ 0. ఈ కంప్యూటేషన్ సేమ్. సో ఇలా సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇగ్నోర్ ఇట్, చాలా సింపుల్. చాలా సింపుల్ ఇవన్నీ. అండ్ దెన్ ఎక్స్పోనెంట్ సేమ్. అండ్ మీరు కంప్యూటేషన్స్ ఇలా కూడా చేసుకోవచ్చు. దానికి కాస్ వాల్యూ కొసైన్ సిమిలారిటీ, లైక్ కొసైన్ వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నారు అనుకో. సపోజ్ ఏ ఉన్నాయి, ఏలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ నేను కొసైన్స్ కనుక్కుంటున్నాను. ఇది కొసైన్ ఆఫ్ cosine of 1, cosine of 2, cosine of 3, cosine of 4. అలానే ఇప్పుడు అలానే సైన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సైన్ వాల్యూ అన్నిటికీ సైన్ వాల్యూస్ వస్తాయి. సో ఇలా నంపై అరేస్తో చాలా చేయొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో నేను మీకు లింక్ పెడతాను, వాటి ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి కావాలంటే. అండ్ ఐ స్కిప్ బ్యాక్, లైక్ ఐ జంప్ ఇన్ టు లీనియర్ ఆల్జీబ్రా కాన్సెప్ట్స్ నంపైలో. ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాం, np ఆఫ్ 1s, np ఆఫ్ 1s చెప్తాం. సో np డాట్ 1s ఆఫ్ 2 3, 2 rows 3 columns అని చెప్పి తీసుకున్నాం. అండ్ దెన్ ప్రింట్ చేస్తున్నా దాన్ని. బి అనేది np డాట్ ఫుల్, దేంతో ఫుల్ చేస్తున్నా, 3 rows 2 columns తీసుకుంటున్నా. ఇక్కడ 2 rows 3 columns, ఇక్కడ 3 rows 2 columns. ఓకే, ఇక్కడ బి అనేది మొత్తం 2తో ఫిల్ చేస్తున్నాం. ఏ అనేది ఎలాగో అన్ని 1స్తో ఫుల్ అయిపోతుంది. సో ఈ రెండింటికి మల్టిప్లికేషన్ నువ్వు నార్మల్గా చేయాలంటే అది కుదరదు. కానీ నువ్వు నంపైలో మ్యాట్మల్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంటుంది. సో జస్ట్ a, b చేస్తే అయిపోతుంది. బట్ ఓన్లీ ఇది ఎప్పుడు జరుగుతుంది, యూ నీడ్ టు హ్యావ్ లైక్ దిస్, లైక్ 2 3 3 2 ఇలా ఉండాలి నీకు ఇన్వర్స్గా. ఇది మ్యాచ్ అవ్వాలి. ఇది మ్యాచ్ అవ్వకపోతే నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సో దాని మ్యాథమెటికల్ మల్టిప్లికేషన్ ఇది. ఒకవేళ ఇంటీజర్ కావాలనుకుంటే జస్ట్ యాడ్ d టైప్ ఈజ్ ఈక్వల్స్ టు 32. ఇదే ఒకవేళ నువ్వు ఇది వేరేది ఇచ్చావంటే యూ విల్ గెట్ ఎర్రర్.
సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మ్యాథ్మల్ యూజ్ చేసుకోవచ్చు, ఈ మల్టిప్లికేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు ఆ మ్యాట్రిసెస్ మీద. సో నెక్స్ట్ డిటర్మినెంట్ ఇందాక మీకు చెప్పా కదా. సో డిటర్మినెంట్ స్కిప్ చేయొచ్చు. ఎన్పి డాట్ లినియర్ డాట్ డెట్, నేను ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్కి డిటర్మినెంట్ అయినా ఏంటంటే ట్రేస్ కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది మ్యాథమెటిక్స్లో. ట్రేస్ కనుక్కోవాలన్నా కానీ, సింగులర్ వెక్టర్ డికంపోజిషన్ అయినా, ఐగన్ వాల్యూస్ అయినా, మ్యాట్రిక్స్ నార్మలైజేషన్, ఇన్వర్స్, అన్నీ ఇవే ఉంటాయి సిమిలర్గా. ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో అవే ఆపరేషన్స్ ఉంటాయి వాటి మీద జస్ట్ పర్ఫామ్ చేయడానికి. సో నేను లింక్స్ పెడతాను, అక్కడ ఉన్నవి రిఫర్ చేయండి. స్టాటిస్టిక్స్ కొంచెం మాట్లాడుకుందాం. స్టాటిస్టిక్స్ లెట్స్ సే స్టాట్స్ అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాను. ఎన్పి డాట్ అరే ఆఫ్ 1 2 3 4 5 6 అని చెప్పేసి ఒక 2D అరే చేసుకుంటున్నాను అండ్ నేను ప్రింటింగ్ ఇట్. సో ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మినిమం కావాలి నాకు. ఎన్పి డాట్ మిన్ ఆఫ్ స్టాట్స్. ఇప్పుడు నాకు దీని మొత్తంలో మినిమం వాల్యూ వచ్చేస్తుంది విచ్ ఈజ్ 1. ప్రింట్ వాడితే మీకు ఉంటుంది. సో ప్రింట్ వాడకపోతే మీకు కంప్లీట్గా మొత్తం వచ్చేస్తుంది అలా దాని డేటా టైప్తో పాటు. సో ప్రింట్ ఆఫ్ ఎన్పి డాట్ మిన్. అలానే మ్యాక్సిమం కావాలనుకున్నామంటే జస్ట్ మ్యాక్స్, అప్పుడు 6 వస్తుంది. ఇది మొత్తం వడ్డీ మీరు డిఫైన్ చేసిన దాని మొత్తంలో. ఒకవేళ నాకు జస్ట్ దాంట్లో స్పెసిఫిక్గా ఈ రోలో కావాలి లేకపోతే ఈ కాలంలో కావాలి అని అనుకున్నారంటే యూ కెన్ డూ దిస్. యాక్సిస్ టు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎన్పి డాట్ మిన్ ఆఫ్ స్టాట్స్ ఆఫ్ యాక్సెస్ 1 అని ఇచ్చేసాం. సో ఆ యాక్సెస్లో వచ్చేస్తుంది మనకి 1,4 అంటే నీకు కాలం వైజ్. ఒకవేళ లేదు నాకు 0 యాక్సెస్లో చూసుకోవాలనుకుంటే నీకు వీటిల్లో వస్తుంది మినిమం 1 2 3. దాంట్లో మినిమం ఇదే కదా. 4 5 6 కంటే మినిమం 1 2 3 కదా. సో అలా వస్తుంది. యాక్సెస్ బట్టి నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సమ్ అని కూడా ఉంటుంది. ఎన్పి డాట్ సమ్. నువ్వు అది కూడా ఎలా పర్ఫామ్ చేసుకోవాలనుకుంటున్నావు నీ ఇష్టం. యాక్సిస్ బట్టి అగైన్. సరే, యాక్సిస్ బట్టి స్టాట్స్ ఆర్ యాక్సిస్. లెట్స్ సే నేను 0 తీసుకున్నాను అనుకో, 5 6 7 ఇవి యాడప్ అయిపోయింది. 1 + 4 2 + 5 3 + 6. అలానే యాక్సెస్ మార్చుకుంటే ఇలా యాడప్ అయిపోతుంది. సో అది డిఫరెన్స్. అండ్ రీఆర్గనైజింగ్ అరేంజ్ టాపిక్స్ ఏంటంటే అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో బిఫోర్ అని ఒకటి తీసుకున్నాం వేరియబుల్ ఎన్పి డాట్ అరే. అండ్ నేను దీంట్లో ఎలా డిఫైన్ చేస్తానంటే 1 2 3 4 and then again 5 6 7 8. సో ఇది నేను డిఫైన్ చేసుకుంటా. అండ్ దీని పేరు డిఫైన్ చేస్తాను. అండ్ ఇంకో దాని పేరు ఆఫ్టర్ అని పెట్టుకుంటా. అండ్ ఆఫ్టర్కి నేను ఆఫ్టర్ బిఫోర్ డాట్ దీన్ని రీషేప్ చేస్తున్నాను. ఇది ఏంటి, ఇప్పుడు 2 × 2 ఉంది నాకు, అంటే 4 rows, సారీ 2 rows 4 columns కదా. ఇప్పుడు నేను దాన్ని ఎలా రీషేప్ చేస్తాను చూడండి. రీషేప్ ఆఫ్, కానీ నువ్వు రీషేప్ అని కొట్టేటప్పుడు అది రీషేప్ అయ్యేటట్టు మాత్రమే కొట్టాలి. అంటే ఇన్పుట్ అలా ఇవ్వాలి. 2, 3 అని కొట్టాను అనుకో, ఇది అవ్వదు. ఆఫ్టర్ అది రీషేప్ అవ్వగలిగే దాంట్లో మాత్రమే కొట్టాలి. కెనాట్ రీషేప్ అరే ఆఫ్ సైజ్ 8 × షేప్ 2, 3. సో ఏమి పాసిబుల్ అవుతుంది? 2, 2 ఇట్స్ పాసిబుల్, తప్పు. అండ్ 2, 2, ఇట్ ఈస్. సో అలా ఏవైతే నువ్వు ఈ సైజులోకి పాసిబిలిటీ ఉందంటే ఆ సైజులోకి నువ్వు రీషేప్ చేసుకోవచ్చు. సో రీషేపింగ్ అన్నట్టు కొంచెం స్క్రీన్ షాట్ అయిపోయింది. అలా నీకు కావాల్సిన డైమెన్షనాలిటీలోకి నువ్వు రీషేప్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్టికల్లీ స్టాక్ చేసుకోవాలనిపించింది అనుకో, నీకు వర్టికల్లీ స్టాక్ చేయడం అంటే ఏంటిది, ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు V1 అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నా, ఎన్పి డాట్ అరే, అండ్ దెన్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నా, అండ్ V2 తీసుకుంటా సిమిలర్గా. ఎన్పి డాట్ అరే 5, 6, 7, 8 అని పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్పి డాట్ వి స్టాక్ అని చెప్పేసి ఒకటి జస్ట్ యూజ్ చేస్తా సింటాక్స్ ఆఫ్ జస్ట్ V1, V2 ఇలా పెట్టేసుకున్నానంటే V1 మీద V2, V1 కింద V2 వచ్చేస్తుంది.
స్టాకింగ్ అనమాట దీన్ని. ఒకవేళ నీకు ఇంకా అదే రిపీట్ అవ్వాలనుకుంటే మళ్ళీ V1 మళ్ళీ V2. సో ఇట్ రిపీట్స్. ఇది వర్టికల్గా స్టాక్ చేయాలనుకుంటే. ఒకవేళ హారిజెంటల్గా స్టాక్ చేయాలనుకున్నామంటే H1 డిక్లేర్ అగైన్ డిక్లేర్ చేసుకో ఒక వేరియబుల్ H1 అని పెట్టుకుంటున్నా. NP డాట్ సపోజ్ వన్స్, నాకు మొత్తం వన్స్ కావాలి. ఎన్ని 2 rows 4 columns. అండ్ దెన్ అగైన్ H2 ఈజ్ ఈక్వల్స్ టు NP డాట్ zeros అనుకున్నాం. 2, 2 rows 2 columns. సో ఇక్కడ ఇది మర్చిపోతే ఇప్పుడు టేబుల్ ఉండాలి. మీరు ఈ సింటాక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. జస్ట్ అది టేబుల్ ఎక్కడ మ్యాక్సిమం అవసరం లేదు, బట్ ఇంకా ఏదంటే మేము ఒక్కసారి అలాంటివి హెచ్ స్టాక్ అంటాం. V స్టాక్ దగ్గర ఇక్కడ హారిజాంటల్లీ స్టాక్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో ఇక్కడ ఏంటో H1, H2, H1 తర్వాత H2 వచ్చేటట్టు. సో వన్స్ తర్వాత 0 వచ్చింది, H1 తర్వాత H2 zeros వచ్చింది. ఇలా స్టాక్అప్ అయిపోతాయి. ఇవి హారిజాంటల్ స్టాక్స్. ఇవి కాకుండా ఇంకా నార్మల్గా ర్యాండమ్గా మిస్లీనియస్ లైక్ సపోజ్ నీకు డేటా లోడ్ చేసుకోవాలని ఉంది, పాండాస్తో కాకుండా నార్మల్గా ఫైల్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఫైల్ డేటా అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం. NP డాట్ మనం ఏం వాడతామంటే జెన్ ఫ్రమ్ టెక్స్ట్. సో ఇది వాడతాం అనమాట. ఆఫ్ సపోజ్ నా ఫైల్ ఒకవేళ నా ఫైల్ ఉంటే నా ఫైల్ పేరు డేటా డాట్ TXT అనుకుందాం, ఒక టెక్స్ట్ ఫైల్. అండ్ డీలిమిటర్ అనేది నేను కామా ఇచ్చుకుంటున్నాను. సపోజ్ నా డేటా మొత్తం నేను అక్కడ పెట్టింది ఇలా ఉందనుకుందాం. సో ఇలా ఉందనుకుందాం 1, 2, 3, 4. సో డీలిమిటర్ అనేది ఇక్కడ కామనే కదా. అలానే చాలా రోస్ ఉన్నాయి. సపోజ్ 4 తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోలో 5, 6 అలా ఉంది. సో అలా వెళ్తూ ఉంది. నా టెక్స్ట్ ఫైల్లో డేటా డాట్ టెక్స్ట్లో అలా ఉంది. సో నేను డీలిమిటర్ కామాతో సపరేట్ చేస్తున్నా. అండ్ దెన్ రీడ్ అయితే చేసుకున్నా ఫైల్ డేటాని. ఇప్పుడు ఫైల్ డేటాని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఐ వాంటెడ్ టు బి టైప్ కాస్టెడ్ ఇంటూ ఈ టైప్లో ఉండాలనుకుంటున్నాను. ఫైల్ డేటా డాట్ యాజ్ టైప్ ఇంటీజర్ టైప్లో ఉండాలనుకుంటున్నా. అది ఫ్లోట్లో వస్తుంది కదా, ఎప్పుడైనా ఇలా డైరెక్ట్గా ఫ్లోట్లో వచ్చేస్తుంది. ఇలా చేస్తే డేటా డాట్ TXT నాట్ ఫౌండ్, ఎందుకంటే నేను దానికి ఏమీ అలాంటి ఫైల్ ఇవ్వలేదు కాబట్టి. సో అలాంటి ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం పాతియాలి. ఇక్కడ మనం అప్లోడ్ చేస్తే వస్తుంది డేటా డాట్ TXTకి. అలా చేసి ప్రింట్ చేసేసుకోవడం ఫైల్ డేటాని. సో ఇక్కడ మీరు ఫైల్ క్రియేట్ చేసుకొని అక్కడ పాతిస్తే వస్తుంది ఈ పార్ట్ ఆఫ్ కోడ్. అండ్ దెన్ మీరు అలానే ఇలా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. లైక్ సపోజ్ ఈ డేటా ఉంది 7, 8, 9 ఇలా చాలా ఉందని. అండ్ దెన్ మీకు ఇప్పుడు లైక్ మాస్కింగ్ లైక్ నాకు ఫైల్ డేటాలో ఉన్న వాల్యూస్ సపోజ్ ఫైల్ డేటా ఆఫ్ గ్రేటర్ దెన్ 2 ఉన్న వాల్యూస్ అన్నిటికీ నాకు కావాలి అనుకున్నా. అండ్ అగైన్ ఫైల్ డేటా ఆఫ్ లెస్ దెన్ ఇక్కడ 9 వరకు ఇచ్చాను. సో సపోజ్ 6 వరకు. సో ఈ డేటా నాకు కావాలి అని చెప్పి ఎక్స్క్యూట్ చేస్తే నాకు ఓన్లీ 2 ఇంకా 6 మధ్యలో ఉన్న వాటికి ట్రూ అని వస్తుంది. మిగిలిన వాటికి ఫాల్స్ వస్తుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ 2 అయితే అవ్వకూడదు, కానీ లెస్ దెన్ 6 అవ్వాలి అనుకున్నామంటే ఈ సింబల్ వాడాలి. ఇది నాట్ అని నెగేషన్ అంటాం. సో ఇలా మనం డేటాని ట్రూ ఫాల్స్ అలా ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ NumPy ఆపరేషన్స్.